హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని అయితే లాంచ్ చేసింది. ఈ పథకం ద్వారా మహిళలు సొంతంగా కుట్టు మిషన్ అనేది తీసుకోవచ్చు. సో దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకోబోయే ముందు మీరు గనక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరుపేద మహిళలను ఆదుకోవడం కోసం ఒక కొత్త పథకాన్ని అయితే లాంచ్ చేశారు. దాని పేరే పిఎం శిలా మిషన్ యోజన, అంటే ఉచిత కుట్టు మిషన్ పథకం అని అర్థం. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లు అయితే అందజేస్తోంది. ఈ పథకానికి సంబంధించి 2024లో జనవరిలో ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు అని కేంద్రం అయితే చెప్పింది. ఇది పూర్తిగా ఉచితం. గత సంవత్సరంలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించి ఎంతోమంది మహిళలకు ఉపాధిని అయితే కల్పించారు. దాదాపు 50,000 మంది మహిళలకైతే ఉపాధిని కల్పించారు. అర్హత కలిగిన మహిళలకే ఈ పథకం కింద కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. అర్హతను బట్టి మహిళలు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వారికి కుట్టు మిషన్లను మంజూరు చేస్తుంది. మరి ఈ ఉచిత కుట్టు మిషన్లను పొందాలంటే అర్హతలేంటో చూసుకుందాం. ఈ పథకానికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్టయితే, ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వారు 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. కూలి పని చేసుకునేవారు కుటుంబ ఆదాయం ₹1,00,000 మించకూడదు. గ్రామీణ నగరాల్లో నివసించే పేద మహిళలకు ఈ పథకానికైతే అర్హులు. ఆర్థికంగా లేని మహిళలు ఈ పథకానికైతే అర్హులు. ఇవి ఈ పథకానికి సంబంధించిన అర్హతలు. ఇప్పుడు మనం ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసుకుంటే, దీనికి 2 విధాలుగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆఫ్లైన్ మెథడ్, 2 ఆన్లైన్ మెథడ్. ఆఫ్లైన్ మెథడ్లో చూసుకుంటే మన గ్రామ పంచాయతీలలో పిఎం శిలా మిషన్ యోజన పథకానికి సంబంధించిన ఫామ్ని గ్రామ పంచాయతీలలో తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకొని మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి పూర్తిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవి ఫిల్ చేసి ఇస్తే వాళ్ళు పిఎం శిలా యోజన పథకానికి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఒకవేళ అర్హులు అయితే మీకు ఫ్రీగా కుట్టు మిషన్ అనేది రావడం జరుగుతుంది. రెండవది ఆన్లైన్ మెథడ్. ఆన్లైన్లో అయితే మనం సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సిఎస్సి సెంటర్లలో మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే వెసులుబాటు ఉంది. అక్కడ మీకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి సంబంధిత అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు పూర్తిగా ఫిల్ చేయడం అనేది జరిగిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏమేమి సర్టిఫికెట్లు కావాలో ఇప్పుడు మనం చూసుకుందాం. ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మెయిన్గా ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీస్, మిగతావి ఏవైనా డాక్యుమెంట్స్ అనేవి, అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కుట్టు మిషన్లో అనుభవం ఉందా లేదా ఇప్పుడే అప్లై చేస్తూ ఉన్నారా అనే సర్టిఫికెట్స్ కూడా ఉంటాయి. ఆ సర్టిఫికెట్స్ ఆథరైజేషన్తో కూడి ఉండాలి, అంటే గవర్నమెంట్ ఇచ్చి ఉండాలి. ఆ సర్టిఫికెట్స్ అన్ని పూర్తిగా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. అలా సబ్మిట్ అయిన వెంటనే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ రావడం అనేది జరుగుతుంది. చాలామందికి డౌట్ అయితే రావచ్చు, ఎలిజిబిలిటీ అనేది మనకి ఎలా తెలుస్తుంది అని. సింపుల్, అంటే దీనికి 12,000 నుంచి ₹1,00,000 వరకు ఇన్కమ్ అనేది ఉండాలి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అప్లై చేసేవారు మహిళలై ఉండాలి. ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు అక్కడ నుంచి ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.